హాయ్ ఫ్రెండ్స్ అనాలి. సో అందరూ ఎలా ఉన్నారో బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, చాలామంది ఏదైనా ప్రాబ్లమ్స్ రాగానే స్ట్రగుల్ అవుతూ ఉంటారు, ఏదో టెన్షన్స్లో అయ్యి స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రాబ్లం ఎవరికి వస్తాయి? కోరికలు కోరుకునే వాళ్ళకే ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లం మనుషులకే వస్తాయండి, జంతువులకు రావు. జంతువులు ఎందుకంటే కోరికలు కోరుకోవు, సో మనుషులకే వస్తాయి. సో ఎందుకంటే మనం అలా ఉండాలి ఇలా ఉండాలి మనం కోరికలు కోరుకుంటాం కాబట్టి ఆ కోరికలు మనం దక్కించుకోవాలన్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం ఫేస్ చేయాలి. ప్రాబ్లం వచ్చినప్పుడు నిలబడి ఫేస్ చేయాలి, ఎందుకంటే ప్రాబ్లం తొందరగా వస్తుంది కానీ అప్పుడే పోదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ విషయంలో మనకు ప్రతిదీ కనపడుతూ ఉంటుంది, మనకు ఆన్సర్ కనిపిస్తుంటుంది, క్వశ్చన్ కనిపిస్తుంటుంది, కాకపోతే మనం గ్రహించాం వాటిని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు మీ ఇంట్లో ఫ్యాన్ వేసారనుకోండి, ఏగానే స్పీడ్ తిరుగుతూ ఉంటుంది, కానీ మళ్ళీ స్విచ్ ఆఫ్ చేయగానే అది వెంటనే ఆఫ్ అవుతుందా? అవ్వదు కదా, నిదానంగా తిరిగి ఆఫ్ అవుతుంది ఉంటుంది. సో ఎందుకంటే ప్రాబ్లమ్స్ తొందరగా వస్తాయి కానీ తగ్గడానికి టైం పడుతుంది. సో మీరు కోరిక కోరుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా వెయిట్ చేయాలి, వెయిట్ చేస్తేనే మీకు కోరిక తీరుతుంది. ఇప్పుడు ఎందుకంటే నేను ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో మేనేజర్ కావాలనుకున్నాను. సో మేనేజర్ అవ్వాలనుకున్నప్పుడు నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, వీటిని ఫేస్ చేసి తట్టుకొని నిలబడ్డాను కాబట్టి ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో మేనేజర్ ఉన్నాను. సో ఇక్కడ ఎందుకంటే కోరికలకు ప్రాబ్లమ్స్ వస్తాయని నేను చెప్పడం కాదు, వెనకడికి గౌతమ బుద్ధుడు చెప్పిండు ఏమని, ఎనలేని కోరికలే దుఃఖానికి మూలమని. సో కాబట్టి మీరు కోరిక కోరుకోండి, తప్పు కాదు, కానీ ఆ కోరిక తీర్చుకోగల దమ్మున్నప్పుడే కోరుకోండి, నిలబడండి. మీరు అనుకున్న కోరిక తీరాలనుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ తప్పకుండా వస్తాయి. ఏ ప్రాబ్లం కూడా ఎప్పటికీ నా వరకు ఉండదు, ప్రాబ్లమ్స్ కొన్ని రోజుల వరకు ఉంటాయి. క్వశ్చన్ ఉన్నప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది, ప్రాబ్లం ఉన్నప్పుడు సొల్యూషన్ ఉంటుంది. వెయిట్ చేయాలి, నువ్వు అనుకున్న గోల్ నువ్వు రీచ్ అవ్వాలంటే వెయిట్ చేయాలి. తప్పకుండా నువ్వు వెయిట్ చేసి నీకు ఓపిక ఉంటే నువ్వు అనుకున్న గోల్కి రీచ్ అవుతావు. రీచ్ అవ్వడం కోసం కష్టపడండి, తప్పకుండా రీచ్ అవ్వగలుగుతారు. ఓకే. సో ఫ్రెండ్స్, అలాగే ఇలాంటి మీకు మోటివేషన్కి సంబంధించి కానీ, మీ లైఫ్కి సంబంధించిన కానీ, మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్న టిప్స్ సంబంధించి కానీ ఎలాంటి టిప్స్ అయితే చెప్పగలుగుతానండి, ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్గా చెప్పగలుగుతాను. సో ఇలాంటి వీడియోస్ నేను కామెడీ, జబర్దస్త్వి, డ్యాన్స్వి అలాంటివి పెట్టానండి. సో పనికిమాల వీడియోస్ అసలే పెట్టాను, మీ లైఫ్కి సంబంధించిన వీడియోస్ పెడతా ఉంటాను. సో కాబట్టి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ తెలిసిన ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే. సో మరీ వస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి వీడియోస్ చూడండి, చూసి ఇందులో నుంచి ఒక పాయింట్ గ్రహించుకోండి అంతే. ఓకే, థ్యాంక్ యూ.